సార్ ప్రస్తుతం ఎలా అనిపిస్తుంది ఈరోజు ప్రజా దర్బార్ పెట్టి ఒక లీడర్ ప్రజల్లోకి రావడం ఎలా అనిపిస్తుంది సార్? ఏ గవర్నమెంట్లోని ఏ ముఖ్యమంత్రిని ఇలా చూసారా? ఏ గవర్నమెంట్లోనూ చూడలేదు. ఇది మంచి ప్రోగ్రాం ప్రజా దర్బార్ అనేది. గతంలో చూశారు కదండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? గతంలో అయితే దారుణంగా ఉండింది. కనీసం ఎమ్మెల్యేలు కూడా మీ సీఎంని గెలిచేదానికి చాలా ఇబ్బందికరంగా ఉండింది. సామాన్యుడికి అందుబాటులో లేని సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సామాన్యుడికి అందుబాటులో వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిందంటారు, ఈ కూటమి ద్వారా వెళ్ళింది అంటారు? ఈ కూటమి ద్వారానే అభివృద్ధి ముందుకెళ్తుంది. దానికి ఉదాహరణ ఈ 2 నెలల నుంచి అందరూ చూస్తూ ఉన్నారు కదా. అంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టారు కదండి, నిన్ననే ఓపెన్ చేశారు. ఆగస్టు 15 ఈరోజు 16 తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు కూడా మేము ఉండవల్లిలో టిఫిన్ చేసుకునే వచ్చాము. బ్రహ్మాండంగా ఉంది. మంచి స్పందన వస్తుంది. సామాన్యులకి అందుబాటులో ఉండేది 5 రూపాయలకి టిఫిన్ అనేది ఎక్కడ దేశంలోనే ఎక్కడ పెట్టని ప్రోగ్రాం అన్నా క్యాంటీన్ అనేది. మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. అమరావతి అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉంది అమరావతి? 100% చంద్రబాబు నాయుడు వల్లనే అమరావతి అభివృద్ధి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి రౌడీ పాలన అంటున్నారు కూట ప్రభుత్వాన్ని. వాళ్ళు ఏదేదో చేతగాని వాళ్ళు చేతగాని పనులు చేయలేక ఏదేదో చెప్పుకుంటూ పోతుంటారు. వాళ్ళు ఉనికి వాళ్ళు ఏదో కాపాడుకోవాలనే ఆలోచనతో. ఓకే.